హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలోని ఆదిపర్వంలో పంచమ శ్వాసంలో కురు పాండవుల జననం గురించి వేదవ్యాసుడు తెలియజేశాడు. వీరితో పాటు కురు పాండవులు, గురువులు, ద్రోణుడు, కృపాచార్యుల పుట్టుక గురించి కూడా వివరించాడు. గౌతముడు అనే మహర్షికి శరద్వంతుడు అనే కుమారుడు జన్మించాడు. అతడికి వేద ధ్యానంపై ఆసక్తి లేకపోవడంతో ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. మరింత ప్రావీణ్యత సంపాదించాలనే కోరికతో ఘోర తపస్సు చేశాడు. దీంతో ముల్లోకాలు గడగడలాడిపోయాయి. శరద్వంతుడి తపస్సు భగ్నం చేయాలని నిశ్చయానికి వచ్చిన దేవేంద్రుడు అందుకు జలపద అనే యువతికి ఈ బాధ్యతలను అప్పగించాడు. జలపదను చూసిన మోహించిన శర్వంతుడు తన చేతిలోని ధనుర్బాణాలు జారవిడిచాడు. ఆ సమయంలో అతడికి వీరస్ఖలనం జరిగి రెల్లు పొదలపై పడింది. ఈ వీర్యం 2 భాగాలుగా విడిపోయి 2 శిశువులు జన్మించారు. వీరిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. ఒకరోజు వేటకు వచ్చిన శంతన మహారాజు ఆ బిడ్డలను పక్కన ఉన్న ధనుర్బాణాలు, జింక చర్మాలు చూసి బ్రాహ్మణ బాలులని గ్రహించి తన వెంట తీసుకువెళ్ళాడు. వారికి కృపుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. శరద్వంతుడు వచ్చి వారు తన పిల్లలనే విషయం చెప్పి కృపునకు ఉపనయనం నిర్వహించి ధనుర్విద్య నేర్పించాడు. ఆ కృపాచార్యుడనే కురు పాండవులకు గురువుగా భీష్ముడు నియమించాడు. భరద్వాజ మహర్షి ఒకరోజు గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. మృదాచి అనే దేవకన్య గంగా నదిలో జలకాలాడుతుండగా ఆమె ఒంటిపై వస్త్రం జారపడింది. ఆమెను వివస్త్రగా చూసిన భరద్వాజుడికి వీర్యపతనం జరిగింది. ఆ వీర్యాన్ని ఒక ద్రోణంలో దాచాడు. ఆ వీర్యం నుంచి శుక్రాచార్యుని అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడు పాంచాల రాజు పృషతుడు కూడా అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేశాడు. ఒకరోజు విహారానికి వచ్చిన మేనక అందానికి పరవశించిన ఆయనకు వీరస్థలనం జరిగి ద్రుపదుడు జన్మించాడు. పృషతుడు తన కుమారుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి విద్యాబుద్ధులు నేర్పించాడు. భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు, ద్రుపదుడు కలిసి విద్య అభ్యసించారు. తర్వాత కాలంలో ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు. ద్రుపదుడు అగ్నివేశుని వద్ద అస్త్ర విద్యాలను నేర్చుకున్నాడు. కృపాచార్యుని సోదరి కృపిని ద్రోణునికి ఇచ్చి భరద్వాజుడు వివాహం చేశాడు. వారికి పుట్టినవాడే అశ్వత్థాముడు. పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలుసుకుని ద్రోణుడు అక్కడికి వెళ్ళాడు. కానీ అప్పటికే ఖజానాలో దానం పంచిపెట్టడంతో తన వద్ద అస్త్రశస్త్రాలు మాత్రమే ఇవ్వగలనని పరశురాముడు చెప్పాడు. కానీ అప్పటికే ఖజానాలో దానం పంచిపెట్టడంతో తన వద్ద అస్త్రశస్త్రాలు మాత్రమే ఇవ్వగలనని పరశురాముడు చెప్పాడు. దీనికి సంతోషించిన ద్రోణుడు వాటిని స్వీకరించి ప్రయోగం, ఉపసంహారాలను కూడా నేర్చుకున్నాడు. ఒకరోజు ద్రోణుడు చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుని కలుసుకోవడానికి పాంచాలకు వెళ్ళాడు. రాజుని గర్వంతో విర్రవీగిన ఆయన స్నేహానికి సమాన అంతస్తు ఉండాలని పేద బ్రాహ్మణుతో స్నేహమేంటని అవమానించాడు. ఆ అవమానం భరించలేక ద్రోణుడు రాజ్యం విడిచి హస్తినపురానికి వెళ్ళాడు. ఈ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆయనను పాండవులు, కౌరవులకు గురువయ్యేలా చేసింది. అంతేకాదు అర్జునుని ధనుర్విద్యలో అసమాన ప్రతిభావంతుడిగా తీర్చిదిద్ది ద్రుపదుడి చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.